స్త్రీలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఏముందంటే ఇక్కడ ఎవరు అసలు మనల్ని ఈ కింద స్థాయికి నెట్టివేశారు, హెచ్చు స్థాయిలో ఉన్న మనల్ని అధోగతి పాలు ఎవరు చేశారు? ఒకవైపు వేదిక ధర్మం అని చెప్పి చాతుర్వర్ణ వ్యవస్థ ద్వారా స్త్రీని కూడా బానిసత్వంలోకి నెట్టివేస్తే, మరొక వైపు మను సనాతన ధర్మం అని చెప్పి స్త్రీని పూర్తి స్థాయి బానిసగా ఎలాంటి హక్కులు అవకాశాలు లేకుండా గుడికి బడికి నిషేధం చేసినటువంటి పరిస్థితి. మరి ఇలా ఒకవైపు ఉంటే మరొక వైపు సమాన స్థాయి ఇవ్వాలని బుద్ధుడు, అలాంటి ఆలోచనతోటి మహాత్మా పూలే, రాజా రామ్మోహన్ రాయ్, స్వామి వివేకానంద, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, ఒక సముచిత స్థానం సమస్థానం ఇచ్చినటువంటి డాక్టర్ అంబేద్కర్, వీరందరూ కూడా చెప్పాలంటే నిజమైనటువంటి ఫెమినిస్టులు. వీరు స్త్రీల కోసం పాటుబడి సమాన హక్కుల కోసం పనిచేసినటువంటి వారు అన్న విషయాన్ని భారత స్త్రీ గమనించాలి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ బ్రాహ్మణీయ మనోవాదం ఏ విధంగా సమాజాన్ని డామినేట్ చేస్తుంది అనేది మనం చూస్తే, ఒక పెళ్ళైన జంట ఆశీర్వాదానికి వస్తే ఆ మహిళను మనం ఏమని ఆశీర్వదిస్తాము? సుపుత్ర ప్రాప్తిరస్తు అని ఆశీర్వదిస్తారు. సుపుత్రి ప్రాప్తిరస్తు అని ఎవరైనా ఆశీర్వదిస్తారా? అలాగే మరి ఒక భర్తను కోల్పోయినటువంటి స్త్రీ మనకు ఎదురైతే అపశకునం అనేటువంటి భావన. మన ఇండియన్ పార్లమెంట్ ఉంది. పార్లమెంట్ ఈస్ కంప్రైజింగ్ ఆఫ్ ద ప్రెసిడెంట్, ది అప్పర్ హౌస్ రాజ్యసభ అండ్ ద లోయర్ హౌస్ లోక్సభ అని ఒక నిర్వచనం రాజ్యాంగంలో ఉంటుంది. అంటే పార్లమెంటు అనగా రాష్ట్రపతి, లోక్సభ మరియు రాజ్యసభ మూడింటిని కలిపి పార్లమెంట్ అంటారు. అలాంటి పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం జరుగుతూ ఉంటే ఆ పార్లమెంటుకి ఎవరైతే హెడ్గా ఉన్నారో ఆ ప్రెసిడెంట్ని, ద్రౌపది ముర్ము గారిని ఆ ప్రారంభోత్సవానికి పిలవలేదు. ఎందుకు? భర్తను కోల్పోయినటువంటి స్త్రీ అని. మరి సాక్షాత్తు రాష్ట్రపతి స్థాయిలో ఉన్నటువంటి ఒక స్త్రీకి ఇంతటి అవమానం జరుగుతుంది ఈ బ్రాహ్మణీయ మనువాదం పేరిట అని అంటే, ఈ వ్యవస్థలో ఏ రకమైనటువంటి సిద్ధాంతం, ఆలోచన విధానం వేళ్ళూనుకుని పోయింది? మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, యూనిటీ, ఇంటెగ్రిటీ అనేటువంటి సూత్రాలు అమలులోకి రాకుండా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటివి మాటలకే, కాగితాలకే, చట్టాలకే పరిమితమయ్యాయా? లేక మన ఆలోచన విధానంలో మార్పుకు కూడా ఏమైనా శ్రీకారం చుట్టాయా అన్న విశ్లేషణ ప్రతి మనిషి, ఈ భారతదేశంలో ఉన్నవారు ఆలోచించాలి. ప్రతి పౌరుడు అనేటువంటి విషయాన్ని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా సమాజానికి మేము తెలియజేస్తూ ఉన్నాము.